వెల్కమ్ టు మై ఛానల్ హారీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక కాంబినేషన్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక కడాయి తీసుకొని 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 మిరియాలు, 3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, 3 వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. నూనె వేయట్లేదు కాబట్టి కదుపుతూ ఉండండి, లేకపోతే కొబ్బరి వేసాం కాబట్టి మాడిపోతుంటుంది. సో ఈ విధంగా వేయించుకున్నాక చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 స్పూన్ల జీలకర్ర, ముందుగా తరిగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి 70% కుక్ అయ్యాక పొడవుగా తరిగిన బీన్స్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జనరల్గా బీన్స్ ఫ్రై కానీ, క్యారెట్ బీన్స్ ఫ్రై, లేకపోతే ఫ్రైడ్ రైస్లో బీన్స్ వేసుకుంటుంటాం కదా. ఈ రెసిపీ చాలా తక్కువ మందికే తెలుసండి. ఈ కాంబినేషన్ ఆలు బీన్స్ తోటి చేసుకోవడం. సో ఎప్పుడైనా బీన్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఆలు అనేది జనరల్గా ఇంట్లో ఉంటుంది కదా, ఈ 2 కాంబినేషన్తో ట్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, ఇందాక గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచితే మన బంగాళదుంప బీన్స్ తాలింపు తయారైనట్లే. బీన్స్ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బీన్స్ని సపరేట్గా ఒక గిన్నెలో ఒక ఉడుకు వచ్చేదాకా ఉడికించుకొని ఈ బంగాళదుంపలో కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదులేండి. మజ్జిగ చారు కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఒక మిక్సర్ జార్లో తినే శనగపప్పు అంటే చట్నీ పప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, 3 ధనియాలు, సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయలని స్కిప్ చేసేయచ్చు, లేదు అంటే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు కూడా ఉల్లిపాయలని ఇలా గ్రైండ్ చేసే వేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మజ్జిగలో వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసి మజ్జిగలో కలుపుకుంటే మజ్జిగ చారు కూడా తయారైనట్లే. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.